Hi guys, welcome to YCC Yojit Cricket Chat, and thanks for the subscribers and thanks for your support. And నేను ఒక మంచి కంటెంట్ ఇస్తూనే ఉంటాను. And IPL team wise analysis లో let's have a chat about another good team and the best team, Gujarat Titans. Gujarat Titans ఒక మంచి షార్ట్ అండ్ వెరీ స్వీట్ జర్నీ వెళ్ళి షార్ట్ అండ్ స్వీట్ అని ఎందుకంటే దే స్టార్టెడ్ ఎట్ 2022 అండ్ రెండు సార్లు కూడా దేవర్ ఇన్ టు ప్లే ఆఫ్స్, ఒకసారి ఛాంపియన్స్ అండ్ ఒకసారి రన్నర్ అప్స్. ఒక వెన్ దే స్టార్టెడ్ ఒకసారి ఒక ముందు వాళ్ళ స్క్వాడ్ చూద్దాం, తర్వాత ఈ టీం గురించి మాట్లాడదాం. వీళ్ళ ప్యూర్ బ్యాటర్స్ వచ్చేసి డేవిడ్ మిల్లర్, శుభ్మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, రాబిన్ మిన్స్, కేన్ విలియమ్సన్. అండ్ ఆల్రౌండర్స్ అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఉమర్జాయ్, షారుఖ్ ఖాన్. అండ్ వీళ్ళ బౌలర్స్ వచ్చేసి జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమి. ఓకే, మహమ్మద్ షమి వాజ్ అవుట్ ఆఫ్ దిస్ ఐపీఎల్. కార్తిక్ త్యాగి, సుశాంత్ మిశ్రా, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ అండ్ మానవ్ సుతార్. అండ్ రషీద్ ఖాన్ మనకు తెలుసు, ఈ కెన్ హిట్ బిగ్ హిట్స్. అండ్ వెన్ దే స్టార్టెడ్ ఇన్ 2022, ఈ టీం ఎందుకో నాకు అంత ఎక్స్ట్రాడినరీగా ఏమి అనిపించలేదు. ఒక బిగ్ హిటర్స్, ఒక స్టార్ ప్లేయర్స్ ఎవరు లేరు. ఓకే, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ వాళ్ళు ఉన్నారు, కానీ నాకు ఎందుకో ఈ టీం లుక్ ఆర్డినరీ. అండ్ వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారా నాకైతే డౌట్ అనగానే అనిపించింది. ఎందుకంటే మిల్లర్ అప్పుడు అంత ఫామ్లో లేడు, సాహా, మిగతా సాయి సుదర్శన్, విజయ్ శంకర్ వీళ్ళందరూ కూడా అంత ఎలా ఆడతారో అని అనుకున్నాను. బట్ దే ప్రూవ్డ్ మీ రాంగ్. అండ్ వాళ్ళు ది బెస్ట్ ఆడారు. మిల్లర్ కానీ, గిల్ కానీ, సాహా, హార్దిక్ పాండ్యా, తెవాటియా, రషీద్ ఖాన్, షమి, దే హ్యావ్ వీళ్ళందరూ ఆర్డినరీ ప్లేయర్స్, కానీ దే పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ దే గేవ్ ద బెస్ట్ అండ్ దే వన్ ద టైటిల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. అండ్ ఒకసారి లాస్ట్ ఇయర్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే, లాస్ట్ ఇయర్ 2023 ఆల్సో దే హ్యాడ్ డన్ వెల్, దే ఆర్ ఇన్ టు ఫైనల్స్. లాస్ట్ ఇయర్ గుజరాత్ అంటే ప్యూర్లీ శుభ్మన్ గిల్ షో. డామినేట్ చేశాడు కంప్లీట్గా విత్ 3 సెంచరీస్, ఆల్మోస్ట్ 280 రన్స్ కొట్టాడు. సాహా ఒక 370 రన్స్తో, సాయి సుదర్శన్ ఒక 362 రన్స్, హార్దిక్ పాండ్యా ఒక 350 ఆడ్ రన్స్ అండ్ 3 వికెట్స్ తీశాడు. వీళ్ళందరూ కూడా శుభ్మన్ గిల్కి సపోర్ట్ ఇచ్చారు, వెరీ గుడ్ సపోర్ట్. అండ్ విజయ్ శంకర్ ఒక సర్ప్రైజ్ ఫర్ మీ లాస్ట్ ఇయర్. విజయ్ శంకర్ 300 రన్స్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి విజయ్ శంకర్ దగ్గర నుంచి. అండ్ డేవిడ్ మిల్లర్ కూడా బాగా ఆడాడు, 260 రన్స్. ఓకే, అండ్ దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ బౌలింగ్ దే ఆర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పాలి. ఎందుకంటే పర్పుల్ క్యాప్ అంటే హైయెస్ట్ వికెట్ తీసిన ప్లేయర్స్ లిస్ట్లో అండ్ టాప్ 3 గుజరాత్ టైటన్స్ వాళ్ళే ఉన్నారు. షమి 28 వికెట్స్, మోహిత్ శర్మ 27 వికెట్స్, రషీద్ ఖాన్ 27 వికెట్స్. అండ్ వాళ్ళ ఎకానమీ కూడా జస్ట్ అరౌండ్ 8 ఉంది అంతే. అండ్ నూర్ అహ్మద్ వాజ్ అ ఫైన్ లాస్ట్ ఇయర్. నూర్ అహ్మద్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఎలాంటి ఒక సీజన్ ఉంటుందని. ఫస్ట్ ఐపీఎల్ ఇట్ వాస్ 16 వికెట్స్. ఇట్ టుక్ 16 వికెట్స్ ఇన్ ద ఒక ఫస్ట్ సీజన్లోనే. లాస్ట్ ఇయర్ కేన్ విలియమ్సన్ ఇంజురీ అయింది వాళ్ళ ఫస్ట్ మ్యాచ్లోనే. ఇట్ వాజ్ అ బిగ్ బ్లో వాళ్ళకి. కేన్ విలియమ్సన్ ఉండుంటే వాళ్ళకి ఇంకా బెటర్గా ఉండేది. అండ్ ఒక్కసారి వాళ్ళ న్యూ ఎడిషన్స్ చూద్దాం. న్యూ ఎడిషన్స్ హార్దిక్ పాండ్యాని వాళ్ళు ఆక్షన్ ముందే ట్రేడ్ చేశారు. ఇట్స్ బిగ్ గ్యాప్ అండ్ హార్దిక్ పాండ్యా అనే ఒక ప్లేస్ని ఇండియాలో ఎవరూ ఫిల్ చేయలేరు. అది ఇండియన్ టీంలో కావచ్చు, ఫ్రాంచైజ్ క్రికెట్లో కావచ్చు. సో ముంబై అది ఇంకేం జరిగింది ఏంటి అని మొత్తానికి హార్దిక్ పాండ్యా టుక్ అవే. హార్దిక్ పాండ్యా తర్వాత వాళ్ళు ఆక్షన్లో వాళ్ళు చేసిన ఆక్షన్ చూస్తే ఇట్ వాస్ రాబిన్ మిన్స్, విచ్ వాస్ ఇంట్రెస్టింగ్ బై. హీ వాస్ ద ట్రైబల్ ఫ్రమ్ జార్ఖండ్, రైట్ హ్యాండ్ కీపర్ and very good hitter, good buy. And Azmatullah Umarzai, the right arm Afghan all-rounder, is also good player, good ODI player particularly. ODIలో మాట్లాడతాడు, బట్ T20స్లో వీ హ్యావ్ నాట్ సీన్ హిమ్ వేర్. తను అంతగా T20స్లో మనం చూడలేదు, చూడాలి తను ఎలా ఆడతాడు. అండ్ షారుఖ్ ఖాన్ ద రైట్ హ్యాండ్ బిగ్ హిట్టింగ్ ఆప్షన్, ఇది ఇండియన్ ఆప్షన్ కదా, ఈజ్ ఏ గుడ్ చాయిస్. షారుఖ్ ఖాన్ లోయర్ ఆర్డర్లో వచ్చి బిగ్ హిట్స్ ఆడగలడు. అండ్ దే కాస్ట్లీయెస్ట్ బై స్పెన్సర్ జాన్సన్, ఆల్మోస్ట్ 12 crores.
లెఫ్ట్ ఆర్మర్. వీళ్ళు ఆక్షన్లో మిచెల్ స్టాక్ కోసం వెళ్ళారు. సో మిచెల్ స్టాక్ వాళ్ళకి అది దక్కలేదు. సో దే గాన్ ఫర్ స్పెన్సర్ జాన్సన్, వెరీ ఎక్స్పెన్సివ్ బై. స్పెన్సర్ జాన్సన్ మిగతా టోర్నమెంట్స్లో అది చూశాను, తను హీఈస్ డూయింగ్ వెల్. చూడాలి మరి ఎలా ఆడతాడో. అండ్ మిగతా ఇండియన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి, ఉమేష్ యాదవ్ అండ్ కార్తిక్ యాదవ్. ఉమేష్ యాదవ్ ఆల్సో గుడ్ ఆప్షన్. అండ్ ఇది వీళ్ళ పిక్స్. ఓకే, రీజనబుల్గా దే హెస్ డన్ వెల్ ఇన్ ఆప్షన్. అండ్ ఒక్కసారి వీళ్ళ ప్లేయింగ్ 12 చూద్దాం. వీళ్ళ ప్లేయింగ్ 12 ఆబ్వియస్లీ శుభ్మన్ గిల్ విల్ ఓపెన్. సాహా విల్ బి ద పార్ట్నర్ ఆఫ్ శుభ్మన్ గిల్. అండ్ నెంబర్ 3లో ఇట్ విల్ బి కేన్ విలియమ్సన్ కానీ అజమతుల్లా ఒమర్జాయ్ కానీ. ఒమర్జాయ్ అయితే మీకు ఒక కపుల్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి, యూ కెన్ బౌల్ కపుల్ ఆఫ్ ఓవర్స్. అండ్ నెంబర్ 4లో ఇట్ విల్ బి సాయి సుదర్శన్ కానీ రాబిన్ మిన్స్ కానీ. మిన్స్ అవైలబుల్గా ఉన్నాడో లేదో తెలియదు మనకి. నెంబర్ 5 is Vijay Shankar. Number 6 David Miller. Number 7 Shah Rukh Khan. He also can give you a couple of overs. And number 8 Rahul Tewatia. Number 9 Rashid Khan. Number 10 Mohit Sharma. Number 11లో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, స్పెన్సర్ జాన్సన్ కానీ జాషువా లిటిల్ కానీ ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలంటే నూర్ అహ్మద్ కానీ. నెంబర్ 12 ఉమేష్ యాదవ్ ఆర్ కార్తిక్ త్యాగి. ఇది వీళ్ళ ప్లేయింగ్ 12. గిల్, సాహా, కేన్ విలియమ్సన్ కానీ ఒమర్జాయ్ కానీ, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, మిల్లర్, షారూక్ ఖాన్, తెవాటియా, రాషిద్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్ ఆర్ నూర్ అహ్మద్ ఆర్ ఉమేష్ యాదవ్. అండ్ ఈ టీం ఒక పాజిటివ్ వైబ్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బిగ్ హిట్టర్స్ ఉన్నారు అందులో. డేవిడ్ మిల్లర్, షారూక్ ఖాన్, విజయ్ శంకర్ కూడా ఈ లాస్ట్ ఇయర్ చాలా బాగా ఆడాడు. అండ్ సాయి సుదర్శన్ కూడా. సో మిడిల్ ఆర్డర్ లుకింగ్ డామ్ గుడ్. అండ్ వీళ్ళకి చాలా మంచి స్పిన్ అటాక్ కూడా ఉంది. వీళ్ళ స్పిన్ అటాక్ ఈజ్ టూ గుడ్. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ అండ్ రాహుల్ తివాటియా ఒక్కొక్కళ్ళు దే ఆర్ డిఫరెంట్ బౌలర్స్. వీళ్ళ టీంకి ఒక నెగిటివ్, ఒక మైనస్లు ఏంటంటే ఆబ్వియస్లీ హార్దిక్ పాండ్యా వెళ్ళిపోవడం వీళ్ళకి ఇంకా మైనస్. మరి అక్కడ సో సంథింగ్ హ్యాపెండ్ అండ్ హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయాడు. సో ఆ గ్యాప్ అయితే ఎవరు ఫిల్ చేయలేరు. అండ్ షమీ లాంటి ప్లేయర్ ఇంజరీ అవడం వాళ్ళకి నిజంగా షమీ అసలు ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మనం చూసాం వరల్డ్ కప్లో కానీ ఐపీఎల్లో కానీ. సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ గిల్ ఆఫ్టర్ 2023 ఐపీఎల్ తను కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, వన్డేల్లో కానీ టెస్ట్లో కానీ T20స్లో కానీ. చూడాలి. బట్ హీస్ ఎ క్వాలిటీ ప్లేయర్. వాళ్ళు ఏంటంటే టైమింగ్ నేను నమ్ముకున్న ప్లేయర్స్ వీళ్ళు. వాళ్ళ టైమింగ్, దే ఆర్ క్లాసిక్ ప్లేయర్స్. సో వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు ఫామ్లోకి రావడానికి. వాళ్ళు చాలా మంచి ప్లేయర్స్. వీళ్ళ కోహ్లీ, గిల్ వీళ్ళందరూ ఇదే కేటగిరీలోకి వస్తారు, టైమింగ్ ఉన్న ప్లేయర్స్. అండ్ రాబిన్ మిన్స్ వాస్ ఇంజూర్డ్. వాళ్ళకి కీపర్ సాహా అండ్ మిన్స్. సో ఆబ్వియస్లీ సాహానే ఉంటాడు కాబట్టి తనే కీపింగ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ ఈ టీం గురించి చెప్పాలంటే ఫస్ట్ రావడమే ట్రోఫీ కొట్టారు, తర్వాత ఫైనల్ దాకా వెళ్ళారు. అండ్ ఫైనల్లో చూసాం మనం, దే హ్యావ్ గేవ్ టఫ్ ఫైట్ ఫర్ సిఎస్కే. బట్ ఆఫ్ కోర్స్ లక్ వాళ్ళ ఫేవర్లో లేదు. సో దే లాస్ట్ ఇట్. అండ్ దే ఆర్ అండర్ డాగ్స్. కెనాట్ వాళ్ళని మనం రూల్ అవుట్ చేయలేం. వాళ్ళు ఏదైనా ఒక టీమ్ ఎఫర్ట్తో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీ కూడా దానికి యాడ్ అవుద్ది, అందులో డౌట్ లేదు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీతో తను ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. బట్ దిస్ క్వాలిటీ టీమ్. టాప్ 4లో ఉంటుందా అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాను నేను. టాప్ 4లో ఉండొచ్చు, 4 or 5లో దే కెన్ సెటిల్ అనుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ గుజరాత్ టైటన్స్. ఈ ఇయర్ కూడా మీరు ప్లే ఆఫ్స్లో క్వాలిఫై అవ్వాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది and please like, do share and subscribe if you like my content. Thank you so much.